అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 24 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట గురించి తెలుసుకుందామండి. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు, అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూన్ 24, 2025 మంగళవారము. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 5:45, సూర్యాస్త సమయము 6:49, చంద్రోదయము 4:10, చంద్రాస్త సమయము 6 గంటలకు. ఈరోజు ఉన్నటువంటి తిథి చతుర్దశి. జూన్ 23 రాత్రి 10:10 నుంచి జూన్ 24 సాయంత్రం 6:59 వరకు చతుర్దశి తిథి ఉంటుంది. తదుపరి అమావాస్య తిథి ప్రారంభమవుతుందండి. ఈరోజు నక్షత్రం రోహిణి. జూన్ 23 మధ్యాహ్నం 3:16 నుంచి జూన్ 24 మధ్యాహ్నం 12:54 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి, రాత్రి 11:46 వరకు. తదుపరి మిథున రాశి. యోగం శూల. జూన్ 23 మధ్యాహ్నం 1:17 నుంచి జూన్ 24 ఉదయం 9:35 వరకు. తదుపరి గండ. కరణం భద్ర. జూన్ 24 ఉదయం 8:34 వరకు. తదుపరి శకుని. జూన్ 24 సాయంత్రం 6:59 వరకు. తదుపరి చతుష్పాద నాగవ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యం ఉదయం 5:41 నుంచి ఉదయం 7:07 వరకు. మరలా సాయంత్రం 5:59 నుంచి రాత్రి 7:26 వరకు వర్జ్యం వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి ఉదయం 9:16 వరకు. మరలా రాత్రి 11:12 నుంచి రాత్రి 11:56 వరకు దుర్ముహూర్తం 2 పర్యాయాలుగా ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 3:34 నుంచి సాయంత్రం 5:11 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుంచి 4:56 వరకు. అమృతకాలము ఉదయం 9:59 నుంచి ఉదయం 11:26 వరకు. మరలా రాత్రి 2:41 నుంచి తెల్లవారుజామున 4:08 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:52 నుంచి రాత్రి 7:14 వరకు. విజయ్ ముహూర్తం మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు ఉంటుంది. ఇవండి ఈరోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము భాగవత మహత్యంలో అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: దక్షుడు యజ్ఞం చేసిన స్థలం పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున కృష్ణ అంగారక చతుర్దశి, నారాయణవనం శ్రీ మరకతవల్లి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. రోహిణీ వ్రతం, వాజసనేయి అమావాస్య. ఈరోజు మంచిదేనా అంటే పంచాంగం ప్రకారం ఈరోజైతే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవండి. కేవలం సాధారణ పనులు, రోజువారీ పనులు మాత్రమే చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చిక రాశి, ధనుసు రాశి, మీనరాశి అండి.
సో ఇదండి జూన్ 24 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియచేసినటువంటి శుభ సమయాలు, వర్జ్యము, దుర్ముహూర్తం, రాహుకాల సమయాలను సమీకరణ చేసుకొని మీరు చేసుకోవాల్సినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.